తాటిపండు పడ్డం అంటే ఇదేనేమో. 450 కోట్లు పెట్టుబడి పెడితే 2000 కోట్లు రావచ్చు, 1500 కోట్లు రావచ్చు అనుకున్నారు గేమ్ చేంజర్ ద్వారా. బట్ బ్రేక్ ఈవెన్ దగ్గరన ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఎలాగో బ్రేక్ ఈవెన్ వచ్చింది అంటారు దిల్ రాజుకి. అదే సందర్భంలో సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా తనే ప్రొడక్షను, దీంట్లో బదులు దాంట్లో సంపాదించుకోవడం అన్నటువంటి దాంతో ఓవరాల్గా చూస్తే రెండిటి మీద కలిపి ఒక 1000 కోట్లు మిగులుతాయి అనుకుని ఉంటారు ఆయన కనీసం. కాకపోతే ఇప్పుడు ఎంత మిగిలిందో ఎంత వచ్చిందో తెలియదు. కానీ ఈలోపుగా ఐటీ శాఖ రైడ్స్ అనాలా సోదాలనే అంటారు. ఏకంగా 65 బృందాలు ఒక్కసారిగా వివిధ ప్రాంతాల్లో దిల్ రాజుకి సంబంధించి సోదాలు చేస్తూ ఉండటం అన్నటువంటిది షాక్ అయిపోయింది దిల్ రాజుకి. ఊహించినటువంటి పరిణామం. అంటే ఓ పక్కన సాధారణంగా ఏంటంటే ఈ బెనిఫిట్ షోస్, ఎక్స్ట్రా షోస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి డబ్బులు క్యాష్గా తీసుకుంటుంటారు. మిగతాది అంటే ఈ 4 షోలకి సంబంధించిన డబ్బులు జిఎస్టీ దాకా చూపెడతారు. ఈ ఎక్స్ట్రా 5వ షో ప్లస్ బెనిఫిట్ షో క్యాష్గా తీసేసుకుంటుంటారు. అవే లంసమ్ అమౌంట్లు, అదే బ్లాక్ మనీకి దారితీసేది. అవి ఇప్పుడు ఎక్కడ పెట్టారన్నటువంటి దాని మీద ఆరా తీస్తున్నారు. ఎఫ్డిసి చైర్మన్గా కూడా అయినటువంటి దిల్ రాజు ఇంటితో పాటుగా తన కార్యాలయాల్లో ఈ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు, శిరీషు, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్లతో తీసినటువంటి 2 సినిమాలు తనవే కావడంతో ఈ సమస్య ఎదురవుతోంది.